ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు బావురుకొండ మరి గ్రామానికి వచ్చాము. ఇక్కడ ఉప సర్పంచ్గా గెలిచినటువంటి వజ్జా సురేష్ గారిని కలవడానికి వచ్చాను. నమస్తే సార్. చెప్పండి సార్, మీరు మరి ఉప సర్పంచ్గా గెలిచారు కదా, టికెట్ గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు గెలిపించిన ప్రజలకు మీరు ఏమైనా సమాధానం చెప్తున్నారు? ముందుగా ఎంఎస్ మీడియాకు నా ధన్యవాదములు. అలాగే నాకు ఉప సర్పంచ్ అవకాశం ఇచ్చిన మా సర్పంచ్ గారికి, అలాగే మా వార్డు మెంబర్లకు, అలాగే ఊరి ప్రజలకు అందరికీ నన్ను ఏకపక్షంగా గెలిపించినందుకు అందరికీ పాదాభివందనాలు. అలాగే నేను నా పక్షాన ప్రతి ఒక్కరికి మా ఊరు కోసం పాటలు పడతానని ధన్యవాదాలు. ఓకే సార్, గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకా ముందు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? గెలిచాక ఫస్ట్ మాకు వీధి లైట్లు ఇవ్వండి, అప్పుడు వీధి లైట్లు వెంటనే పెట్టించాం. మళ్ళీ తర్వాత వెంటనే మా సర్పంచ్ గారు ముందస్తు ఉండి వీధి రోడ్లు కూడా పోయించారు, మిగిలిన వీధి రోడ్లన్నీ. ఇక మామూలుగా రాని వీధి రోడ్లకి మట్టి రోడ్లు పోపించాం. ఇవన్నీ మా వార్డు మెంబర్ల సాయంతో, మా సర్పంచ్ సాయంతో అన్నీ చేయించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా ఇట్లా చాలా పనులు చేసి కూడా అందరికీ వెలుగులోకి తెప్పించుకొని కూడా మేము ఇంకా ముందు నడిపించుకుంటామని కోరుకుంటాం. ఓకే సార్, రాజకీయంలో మీరు దేనికి వచ్చారు? గిరిజన మాలపూర చాలా వెనకబడి మా ఊరుకు ఏది రావాలన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం అనేసి నేను రాజకీయంలోకి వచ్చి అన్నీ నడిపించుకుంటూ ఏదైనా మా ఊరి కోసం చేసుకుంటూ ముందుకెళ్తాను. దానికోసం మేము రాజకీయంలోకి వచ్చాం. కాంగ్రెస్ 6 గ్యారంటీస్ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి ఎన్ని పథకాలు అందిని, ఇంకేమైనా అందాల్సినవి ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం ఇచ్చే పథకాలలో మాకు కూడా కొన్ని అందినాయి. రైతు బంధు అయితేంది, ఈ మన సన్న రైస్ అయితేంది, అలాగే అదేంటి వడ్లు జొన్నలు దాన్ని పెట్టించి బోనస్, ఇవన్నీ మాకు అందినాయి. ఇంకా ప్రభుత్వం ఏమన్నా ఇస్తూ ఉంటే అవి కూడా మేము తీసుకుంటామని కోరుకుంటాం. 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీరు అనుకుంటున్నారా? నేనైతే నమ్మకంతో పక్కా అనుకుంటున్నా. ఎందుకని అనుకుంటాను? ఎందుకంటే ఈ ప్రజాసేవ కోసం రేవంత్ రెడ్డి గారు తిప్పలు పడతారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకెళ్ళి చాలా చేయించాలని కూడా, అలాగే అదే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కూడా కోరుకుంటున్నాను. మీ లోకల్ నాయకులు మిమ్మల్ని ఎవరెవరు గెలిపించారు, సపోర్ట్ చేశారు? సపోర్ట్ మా లోకల్ నాయకులు అంటే మా సర్పంచ్ గారు, అలాగే మా కాంగ్రెస్ వార్డు మెంబర్లు. ఇక నేను వార్డు 4వ వార్డుగా గెలిచిన తర్వాత మా వార్డు మెంబర్లంతా ఇక నన్ను ఏకపక్షాన్ని గెలిపించారు. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ చేసింది. గతంలో ఏం చేసేవాళ్ళు? గతంలో వ్యవసాయం చేస్తాను, ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నాను. అలాగే ఈ రాజకీయం చేస్తాను. గారు ఇక్కడ మంచి ఒక టాలెంట్తో చదువుకున్న వ్యక్తి, ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తి, గ్రామాన్ని అభివృద్ధి పాఠంలో నేను సర్పంచ్ గారు కలిసి ముందుకు తీసుకెళ్తామంటున్నారు. రాజకీయాల్లోకి నేను డబ్బుల కోసం కాదు, ప్రజాసేవ కోసం వచ్చామని చెప్తున్నారు. ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఆదర్శ గ్రామంగా మార్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.